గవర్నర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. ఎమ్మెల్సీలపై గవర్నర్ రాజకీయం చేశారు అని చెప్పేసి. ఇప్పుడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో మై గవర్నమెంట్ అంటూ ఉంటారు. నిన్న గణతంత్ర దినోత్సవ వేళ కూడా మై గవర్నమెంట్ అని చెప్పి గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని, రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కారంటూ గవర్నర్ కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఏంటంటే తమిళ ఎస్ఐ ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమని కేటీఆర్ అంటూ ఉన్నారు సార్. తమిళసాయి సౌందరరాజన్ గవర్నర్ అయిన తర్వాత మొదటి 102 ఉపన్యాసాలు చూడండి. కేసీఆర్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది. అంటే అప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. మీరు ఫస్ట్ గవర్నర్, మొదట్లో పంచాయతీ లేదు. ఈ పంచాయతీ చాలా రోజుల దాకా లేదు. ఎప్పుడు వచ్చింది? దుబ్బాకలో బీజేపీ గెలిచాక బీజేపీ రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థిగా ఎమర్జ్ అవుతున్న సమయంలో బీజేపీని టార్గెట్ చేయడానికి గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ కేసీఆర్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. అక్కడే కదా పంచాయతీ వచ్చింది. మీరు మొదట్లో మీరు కావాలంటే ఆమె స్పీచ్లన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. డే 1 ఆమె స్పీచ్ చూడండి, అలాంటి ఏమీ లేదు. చాలా కేసీఆర్ ప్రభుత్వం బై గవర్నమెంట్ అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారా? సో అందువల్ల రాజకీయంగా మనము గవర్నర్ లాంటి ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను విమర్శించేటప్పుడు మనకు ప్రాతిపదిక ఉండాలి. సో ఎప్పుడు బీఆర్ఎస్కు బీజేపీకి బాగా సంబంధాలు చెడాయి. హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ను ఓడించడానికి కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేశాడు. మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటారు ఇంగ్లీష్లో, ఇడియం. సో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాజేందర్ను ఓడించడానికి రాజేందర్ పైన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటే పార్టీకి రాజేందర్ను ఓడించవచ్చు, కాంగ్రెస్ ఓటింగ్ తన వైపు తిరుగుతుంది అనే ఒక వ్యూహంలో కౌశిక్ రెడ్డిని తీసుకున్నప్పుడు ఆయనకు ఒక పునరావాసం కల్పించాలి కనుక అప్పుడు ఇమీడియట్గా గవర్నర్ నామినేటెడ్ కోటానే ఉంది కనుక దాన్ని రికమెండ్ చేశారు. అక్కడ ఆమె అడ్డుపడ్డారు. అది అడ్డుపడడం కరెక్టా కాదో చర్చించవచ్చు. ఎందుకంటే ఆయన కూడా క్రికెట్ నేపథ్యం ఉంది, క్రీడా నేపథ్యం ఉంది. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని కాదని మధుసూదనాచార్యని అవునండడంలో కూడా ఔచిత్యం ఏం లేదు ఇంకా చెప్పాలంటే. సో ఆయన రాజకీయ నేపథ్యం ఉంది, ఇద్దరు రాజకీయ నేపథ్యం ఉంది. సో కౌశిక్ రెడ్డిని కాదనడం బీజేపీ ప్రయోజనాల కొరకే చేశారు. ఎందుకంటే హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి ఉపయోగపడతాడు కదా అని. సో అందువల్ల ఆ రోజు కౌశిక్ రెడ్డి నామినేట్ చేయడము రాజకీయమే. బహుశా ఆపడం వెనకాల కూడా రాజకీయ కోణాన్ని మనం కొట్టిపారేయలేము. సో అక్కడ మొదలైన పంచాయతీ తప్ప అంతకుముందు తమిళ సాహిత్యం ఎక్కడ పంచాయతీ ఉంది కేసీఆర్కు? ఆ మాట కలిసి మోడీతో పంచాయతీ ఎక్కడుంది నాకు చెప్పండి. గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రారంభం ఎవరు చేశారు? నరేంద్ర మోడీ చేయలేదా? మెట్రో, హైదరాబాద్ మెట్రో ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ చేయలేదా? అదేదో బీఆర్ఎస్తో డే 1 నుంచి సైద్ధాంతికంగా బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? మేము అందరం చూడలేదు ఈ పరిణామాలన్నీ. అందువల్ల అయినా బీజేపీ రాజకీయ నేపథ్యం అందరికీ తెలుసు. తమిళసాయికి ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. సో ఆ వివాదంలో రాష్ట్ర గవర్నరు అనుచితమైన వ్యాఖ్యలు అనేకసార్లు చేశారు. నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను కూడా. అసలు ఈ బడ్జెట్ను సమావేశాలను పిలవకపోతే ఏమో ఊరు నుంచి మొదలుకొని బిల్లుల్ని చాలా కాలం తన దగ్గర ఉంచుకోవడము, ఇలాంటి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన పనులు గవర్నర్ చాలా చేశారు. ఎందుకంటే ఆఖరికి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా పోల్సి వచ్చింది. కానీ అదే సమయంలో గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తక్కువేం చేయలే. చివరకు ప్రోటోకాల్ కూడా డినై చేసి గవర్నర్ భద్రాచలం వెళ్తే, యాదాద్రి వెళ్తే కలెక్టర్, ఎస్పీలు కూడా రాలేదు, ఈవో రాలేదండి. ఆశ్చర్యం ఏంటంటే ఇది న్యాయమా చెప్పండి? ఇప్పుడు రాజకీయపరమైన వ్యక్తిగతపరమైన అంశాలు ఏమున్నా సర్టన్ ప్రోటోకాల్స్ హ్యావ్ టు బి మెయింటైన్. అసలు ఏదైనా అక్కడ కూర్చున్న వ్యక్తి మనకన్నా గొప్పవాడా కాదా సంబంధం లేదు. ఆ పదవి, హోదా, ఆ చేరుకుండే రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఆ స్ఫూర్తిలో మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనకన్నా గొప్పవాడు కాకపోవచ్చు ఎదురుగా కూర్చున్న వ్యక్తి, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద చైర్. గవర్నర్ పట్ల ఆ గౌరవాన్ని పాటించారా? ఏం కొంప ముడుతుందండి? కలెక్టర్ను పంపిస్తే, ఎస్పీని పంపిస్తే ఓకే, గవర్నర్ పొలిటికల్గా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. నీవు హుందాతనం ప్రదర్శించి ప్రజలు మెచ్చుకుంటారు కదా. చూడు, గవర్నర్ ఆ రకంగా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఎంత హుందాగా ఉంది. సో ఒకటి ఎంత సంస్కారవంతంగా వ్యవహరించింది, గవర్నర్కు సముచితమైన గౌరవం ఇచ్చారు కదా అనే భావన వచ్చేది కదా. సో ఆ భావన, ఆ అడ్వాంటేజ్, ఆ పర్సెప్షన్ అడ్వాంటేజ్ను బీఆర్ఎస్ కావాలని కోల్పోయి రోజు గవర్నర్తో ప్రతిరోజు పంచాయితీ.
దీంట్లో తలా పాపం తిలా పిడకని అన్నట్లు గవర్నర్ తప్పులు ఉండొచ్చు, గవర్నమెంట్ తప్పులు కూడా ఉన్నాయి, లేవని అనలేం కదా. సో అందువల్ల ఈ రకమైన సంబంధాలు పెట్టుకోవడం వల్ల జరిగినప్పుడు ఈవెన్ దాసోస్ శ్రవణ్ విషయంలో కూడా ఆమె కొంత వీళ్ళు గనక మళ్ళీ కొన్ని క్లారిఫికేషన్లు ఇచ్చి డాక్యుమెంటేషన్ ఇచ్చి సేమ్ పేర్లను మళ్ళీ పంపించి ఎవరైనా సీనియర్ మంత్రి హరీష్ రావునో కేటీఆర్నో పంపించి కేసీఆర్ ఒక్కసారి ఫోన్ చేసి ఉంటే నా నమ్మకం గవర్నర్ ఒప్పుకునేది. కానీ అక్కడేమొచ్చింది మళ్ళీ కేసీఆర్కి అంచనా, మనమే గెలుస్తాం కదా, మళ్ళీ ఏంది ఒక పంపేది మళ్ళీ తర్వాత గెలిచాక చూసుకుందాలే అనుకున్నారు. అట్లా శ్రవణ్కి అన్యాయం జరిగింది అది నిజంగా పనులు మళ్ళీ ఒకసారి పంపించుంటే క్యాబినెట్ గవర్నర్ బహుశా అంగీకరించేది. కొన్నిసార్లు ఏమవుతాయంటే ఎవరికైనా మనుషులం కదా అందరం, సో ఎక్కడో చోట ఆ మనస్సుకు దెబ్బ తగిలింది అనుకోండి, అది అంతటా రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఈగో అంటాం చూడండి, అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంది గవర్నర్ విషయం ఒక పాలసీ పైన ఒక ప్రిన్సిపల్ పైన విమర్శించడం వేరు. ఇప్పుడు ఉదాహరణకు గవర్నర్ బిల్లుని తొక్కిపెట్టి ఉంచారు, ఇది రాజ్యాంగ విరుద్ధమో అని నేను ఓపెన్గా మాట్లాడాను అనేకసార్లు. అసెంబ్లీ సమావేశాలకు నేను పర్మిషన్ ఇవ్వకపోతే ఏమయ్యేది అన్నారు, అది రాజ్యాంగ విరుద్ధమో అని చెప్పాను. కానీ ఇప్పుడు గవర్నర్ మనం మాట్లాడుతున్న సమయంలో మనం కూర్చున్న హాల్లో గవర్నర్ వస్తారు, నేను లేచినప్పుడు ఏం గవర్నర్ ఏం సంగతి అంటనా అనే కదా, వెంటనే లేచినప్పుడు నమస్కారం అండి అంటాం, బికాజ్ షీఈస్ గవర్నర్. సో ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ఒక పొలిటికల్ అండ్ ప్రిన్సిపల్ పైన విమర్శించడం వేరు, ఒక అంశం ఇప్పుడు కేసీఆర్ వస్తే లేచి నిలబడమా మనం, కేసీఆర్ కదండి. సో అందువల్ల ఆ పర్సనల్ డీసెన్సీలు కూడా గత ప్రభుత్వంలో పాటించలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఆమె ఎట్ హోమ్ రిపబ్లిక్ డే పిలిచారు, ఏం పోతే ఏమవుతుందండి, దానివల్ల గౌరవం దొరుకుతుందా? అయినా గవర్నర్తో పంచాయతీ ఏంటంటే పంచాయతీ మోడీతో పెట్టుకోవాలి, కానీ మోడీతో పెట్టుకోవాల్సిన పంచాయతీ గవర్నర్తో పెట్టుకుంటే రాజకీయంగా బీఆర్ఎస్కి కలిసి వస్తుందా? అదే కదా ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది. అదే సార్, ఒకవైపు ఏమో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం అని అనుకుంటూనే చాలామంది ఆరోపణలు చేశారు, ప్రజలు కూడా బహుశా అదే నమ్మి ఉండవచ్చు. ఇది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మనం పరిగణించాలా, లేకపోతే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా పరిగణించడానికి గవర్నర్తో కాదండి పంచాయతీ, మోడీతో పెట్టుకోవాలి. అదే సార్, గవర్నర్తో కేసీఆర్ గవర్నర్ వ్యక్తిగతంగా ఎన్ని నెలలు తీసుకోరు. ఏమన్నా ఒకవేళ పొలిటికల్గా గవర్నర్ పాక్షికంగా ఉన్నా అది బీజేపీ వల్లనే అయితే తప్ప ఆమెకేముంటుంది పర్సనల్ వ్యతిరేకత. ఇప్పుడు గవర్నర్కి ఏమన్నా శ్రవణ్ మీద కోపం ఉంటుందా నాకు చెప్పండి, సత్యనారాయణ మీద కోపం ఉంటుందా? గవర్నర్కి ఏం కోపం ఉంటుందండి? ఒకవేళ ఆమె ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాని వెనకాల బీజేపీ ఉంటుంది తప్ప గవర్నర్ వ్యక్తిగత పంచాయతీ ఉండదు కదా. నాకేమన్నా ఇక్కడ గట్టు పంచాయతీ ఉందా కేసీఆర్తో? సో ఆమెకున్న పంచాయతీ ఉంటుందండి. సో అందువల్ల ఇక్కడ బీఆర్ఎస్ చేసిన పొరపాటు ఏంటంటే గవర్నర్తో ఘర్షణ పడడం ద్వారా తాము బీఆర్ఎస్తో పోరాడుతున్నాము, తాము బీజేపీతో పోరాడుతున్నాము అన్న ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయొచ్చు అని అనుకున్నారు, అక్కడే ఫెయిల్ అయ్యారు. పర్సెప్షన్ గవర్నర్తో పంచాయతీ పెట్టుకుంటే కాదు, మోడీతో పెట్టుకుంటే వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని మార్చుకున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మీకు ఎట్ హోమ్లో గవర్నర్ పిలిస్తే మంత్రులు వెళ్ళారు, ముఖ్యమంత్రి వెళ్ళారు. మళ్ళీ అంతకుముందు 2 గంటల ముందే మోడీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాడు. అంటే మోడీతో పంచాయతీ, తమిళ సాయితో స్నేహం, అది కదా సరైన పద్ధతి. ఇప్పుడు గవర్నర్తో గౌరవంగా ఉండి నీ పొలిటికల్ అపోనెంట్ ఎవరో వాళ్ళతో పెట్టుకోవాలి. నీ పొలిటికల్ అపోనెంట్ ఒక రిప్రజెంటేటివ్గా గవర్నర్ను పెట్టుకొని అనవసరంగా ప్రోటోకాల్ మెయింటైన్ చేయక భద్రాచలం పోయారు. ఐటీడీఏ పిఓ రాడు, కలెక్టర్ రాదు, ఎస్పీ రారు. రాకపోతే ఏమవుతుంది గవర్నర్కు? నన్ను అడిగారు ఎవరు, గవర్నర్ మరి భద్రాచలం పోయారండి, గవర్నమెంట్ టోటల్గా నాన్ కోఆపరేషన్, అక్కడ ఏ ఏర్పాటు చేయలే. మరి వరద వచ్చినప్పుడు అదే సమయంలో నాకు గుర్తు ముఖ్యమంత్రి కూడా అదే ఏరియాలో ఉన్నారు. సో మరి ఆమె ఎలా చేసి వచ్చిన రాజ్భవన్ ఉండరు కదా అని అందరికీ అర్థం కాదు. ఏమన్నా ఆర్ఎస్ఎస్కు వనవాసి కళ్యాణ పరిషత్ అని ఉంది, ఆర్ఎస్ఎస్ సంఘం అది. గవర్నర్ అంతా వాళ్ళు చేసి పెట్టిన పనులు. గవర్నర్ మీరేమో ఆమె ఒక ఆఫీసర్ కాదు కదా, ఆమె గవర్నర్ అదే పొలిటికల్ నేపథ్యం. సో గవర్నర్ వెళ్తే నాకు తెలిసిన వరకు భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు ఆర్ఎస్ఎస్ అనుబంధ వనవాసి కళ్యాణ పరిషత్ వాళ్ళు చేశారు. బయటికి వాళ్ళు ఏం కనవలేకే నాకు తెలుసు కదా. సో అందువల్ల గవర్నమెంట్ అనుకుంటే భద్రాచలం కాకపోతే ఎవడు పట్టించుకోండి అనుకుంటారా? ఆమెను పట్టించుకుంటారు, ఆమెను పట్టించుకుంటారు, నిన్ను పట్టించుకుంటారు. సో అందువల్ల ఎప్పుడు కూడా రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఆ హుందాతనం ఉండాలి. సో అందువల్ల ఇప్పటికైనా దాసోస్ శ్రవణ్ పట్ల బీఆర్ఎస్ ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నందుకు నన్ను మళ్ళీ పర్సనల్గా పార్టీ కెన్ రివార్డ్ హిమ్.
అంతకన్నా పెద్ద పదవి ఇచ్చి ఇంకో చూడు మేము శ్రవణ్ను చూడు మీరు ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, పద్మశాలి కమ్యూనిటీ, ఆయనకు అన్యాయం చేశారు అంటున్నారు కదా. మరి ఆయన అంతకన్నా పెద్ద పదవి ఇస్తే ఇంక బెరకైన న్యాయం అవుతుంది కదా. రైట్ సార్. గవర్నర్ తమిళసైకి రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు గవర్నర్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. ఇప్పుడు గతంలో ఒక ముఖ్యమంత్రితో సత్సంబంధాలు లేకుండా ఇప్పటి వరకు జరిగిన ఇష్యూస్ అన్ని మీరు ఉదాహరించారు కూడా. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ తమిళసై వీళ్ళిద్దరి మధ్య చాలా సుహృద్భావ వాతావరణం ఉంది. అట్ హోమ్ కార్యక్రమంలో చాలా మంచిగా హ్యాపీగా అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడు గతంలో కేసీఆర్ అండ్ తమిళసై కలిసినప్పుడు ముభావంగా ఎవరికి వారే అన్నట్టు ఉండేవారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అలా మీరు ఒకసారి సెక్రటేరియట్ గవర్నర్ వచ్చిన ఫోటోలు వీడియోలు ప్లే చేయండి, ముభావం ఉన్నారో తెలుస్తుంది. లేదు సార్, అట్ హోమ్లో కూడా అట్ హోమ్ పక్క పెట్టండి సార్. ఇది ఈ వివాదాలన్నీ వచ్చిన తర్వాత గవర్నరు క్యాబినెట్ మంత్రులు బహిరంగంగా విమర్శించుకున్న తర్వాత చెప్తున్నా నేను. సచివాలయానికి గవర్నర్ వచ్చారా లేదా, కేసీఆర్ ఎదురెళ్ళి స్వాగతం చెప్పాడా లేదా, మళ్ళీ గేట్ దాకా వచ్చి పడగొట్టాలా లేదా, ఆ విజువల్ ప్లే చేయమనండి. అక్కడ ముభావం ఉన్నది ఎక్కడైనా అంటే సెలెక్టివ్ అని అర్థమవుతుంది కదా. అది మొదట్లో కాదు, చివరిలో. సచివాలయం ప్రారంభం ఎప్పుడైందండి? మొదట్లో సచివాలయం ప్రారంభం అంటున్నారు. సచివాలయ ప్రారంభం మొదట్లో ఎక్కడైంది సార్? విజువల్ ప్లే సచివాలయం ప్రారంభంలో సార్ గవర్నర్ సచివాలయం ప్రారంభం అయినాక గవర్నర్ సచివాలయానికి వచ్చారు. నాకు గుర్తున్నంత వరకు ఆలయాన్ని ప్రారంభించారు అక్కడ సచివాలయం లోపల. సో గవర్నర్ వచ్చాడు. గవర్నర్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతం పలికాడు. అసలు మొత్తం సమస్య తీరింది అని పత్రికల్లో ఫ్రంట్ పేలో వచ్చాయి. గవర్నర్ సీఎం మధ్య వెళ్ళి వెలిసిన స్నేహం అని వచ్చింది. మళ్ళీ సడన్గా దాసోశ్రమ రిజెక్షన్తో మళ్ళీ మొదలైంది. అందువల్ల అప్పుడు అవన్నీ వచ్చాయి. మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల మధ్య కూర్చోరాయని వచ్చింది. ఇదంతా అయింది కదా. అంటే దట్ వాజ్ సెలెక్టివ్. సో ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు స్నేహం, అవసరం లేనప్పుడు వైరం. అందువల్ల అదంతా థియేటర్, మన ముందు జరుగుతున్న థియేటర్. మరి గవర్నర్తో అన్ని గొడవలు అయ్యాక సుప్రీంకోర్టుకు కూడా పోయినాక జరిగిన పరిణామం కదా ఇది. ముందు కాదు, సుప్రీంకోర్టు కూడా పోయినాక పరిణామం. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అవుతున్న సమయంలో గవర్నర్ ఫైల్ యాక్సెప్ట్ చేసింది. కౌశిక్ రెడ్డి రిజెక్షన్. ఈ ప్రాసెస్ మొత్తం అయినాక సచివాలయ ప్రారంభం సమయంలో మామూలు సుహృద్భావం కాదు కేసీఆర్ గవర్నర్ల మధ్య జరిగిందా లేదా అంటే ఇట్ వాజ్ మెయిన్ పొలిటికల్ కాదు, ఇది ఒక పొలిటికల్ యాక్ట్ అని అర్థమవుతుందా లేదా? అందువల్ల ఆయన రేవంత్ రెడ్డి తమిళసాయిల మధ్య, కాంగ్రెస్ సీఎం బీజేపీ అపాయింటెడ్ గవర్నర్ల మధ్య సుహృద్భావ వాతావరణం అనుకోరు, ఇంకా వివాదాలు రాలే అంతే. సో అందువల్ల దేశంలో ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి పొలిటికల్, రెండు పర్సనల్. పొలిటికల్గా బీజేపీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ఖచ్చితంగా అధికార పార్టీలు ఇబ్బంది పెట్టే పాత్రే పోషిస్తున్నారు. అది కేరళలో చూసాం, తమిళనాడులో చూసాం, బెంగాల్లో చూసాం, ఢిల్లీలో చూసాం. దేశమంతటా ఇదే పొలిటికల్గా. ఇక ఇక్కడ మరి లేదా అంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా తాజాగా ఏం లేదు కదా గవర్నర్కి, సీఎంకు. కొన్ని అంశాలు వచ్చినప్పుడు, బీజేపీ ప్రయోజనాలు ఉన్నప్పుడు అది వివాదంగా మారిన సందర్భాలు ఉన్నమాట నిజం. కానీ ప్రతిసారి గవర్నరు ప్రతిపక్ష సీఎం కొట్టుకుంటానని కూడా చెప్పలేం. అందుకు ఉదాహరణ మీకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కన్నా ముందే వచ్చింది కదా. కర్ణాటకలో గవర్నర్కు సీఎంకు మధ్య అతిపెద్ద వివాదాలు ఎందుతో రాలే కదా. అందువల్ల సందర్భం కూడా వస్తుంది, అంతటా ఒకే రకంగా ఉండవు. సో పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంటుంది, అలాగే పర్సనల్. పొలిటికల్ కాంటెక్స్ట్ ఏదున్నా పర్సనల్గా కొంత రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఈ సమస్య రాదు. సో వ్యక్తిగతంగా అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే బీజేపీ సహకరించింది కదా. బీజేపీ కాంగ్రెస్ ముక్త భారతే లక్ష్యం కదా. కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించమని మోడీ, అమిత్ షాలు గవర్నర్ చెప్తారా? ఏమనంటే సంగతి చూడమని చెప్తారు తప్ప. అందువల్ల ఒకటి పొలిటికల్ డిస్ప్యూట్ రాలేదు. ఇంకా రెండు పర్సనల్గా కొంత వామ్ రిలేషన్స్ బహుశా ఈ ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. ఈ రెండు కారణాల రీత్యా ఇమీడియట్గా ఇష్యూస్ రాలేదు, రాకూడదనే ఆశించుదాం. కాంగ్రెస్ సీఎం ఉన్నా, బీఆర్ఎస్ సీఎం ఉన్నా, గవర్నర్ బీజేపీ నేపథ్యం ఉన్నా, గవర్నర్ ఇస్ గవర్నర్, సీఎం ఇస్ సీఎం. ఇద్దరికీ రాజ్యాంగమే వర్తిస్తుంది. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఇప్పుడు ప్రోటోకాల్ ఇవ్వనందుకు తప్పని నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నాను. అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం బిల్లులు పంపిస్తే
చాలా కాలం పాటు పెండింగ్లో పెట్టుకోవడం తప్పని అప్పుడు అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను. ఎక్కడ ఇద్దరు తప్పన్నా ఎవరు తప్పున్నా కదా వాళ్ళది అన్నాను. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా గవర్నర్ పట్ల వ్యవహరించిన, గవర్నర్ అలా వ్యవహరించిన అప్పుడు కూడా తప్పన్నాం. ఇప్పటిదాకా 45 రోజులు ఇష్యూస్ రాలేదు. రేపు వస్తుందేమో తెలియదు కదా.